హాయ్ అండి. ఈరోజు చికెన్ కర్రీ రెస్టారెంట్ స్టైల్లో ఏ విధంగా చేయాలన్నది చూద్దాం ఈ వీడియోలో. ముందుగా ఉల్లిపాయలు అలాగే పచ్చిమిర్చి నీట్గా కట్ చేసుకున్న వాటిని ఈ విధంగా వేడిగా కాగినటువంటి నూనెలో మనం ఈ ఉల్లిపాయలు పచ్చిమిర్చిని వేసుకోవాలి. ఇలా వేసుకున్నటువంటి వాటిని ఒకసారి ఈ విధంగా తిప్పితే అవి మంచిగా గోల్డ్ కలర్లో వేగుతాయి అన్నమాట. ఇలా మంచిగా వేగినటువంటి ఉల్లిపాయల్లో పసుపు కొంచెం వేసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలన్నమాట. నేను చేసేటటువంటి ఈ చికెన్ కర్రీ మీలో ఎంతమందికి నచ్చుతుందో కామెంట్ సెక్షన్లో తెలపండి. అదేవిధంగా మీరంతా నాకు సపోర్ట్ చేస్తారని అనుకుంటున్నా. ఉల్లిపాయలు ఇంకా మగ్గిన తర్వాత అల్లం పేస్ట్ సరిపడా తీసుకొని దీనిని కూడా కొద్దిసేపు బాగా మిక్స్ చేసుకోవాలి. ఎందుకంటే అలా వదిలేస్తే అడుగంటిపోతుంది. ఇలా అడుగంటిపోకుండా మనం గరిటెతోని బాగా మిక్స్ చేస్తూ తిప్పుతూ ఉండాలన్నమాట. ఫ్రెండ్స్, ఇంకా ఎవరైతే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయలేదో దయచేసి మీరంతా సబ్స్క్రైబ్ చేయండి. ఎందుకంటే నేను ఇలా మంచి మంచి వీడియోలు చేయడానికి నాకు హెల్ప్ అవుతుంది. అలాగే నేను ముందుగా ప్రిపేర్ చేసినటువంటి లవంగాలు, మిరియాల పొడిని కూడా ఇందులో వేసుకున్నాను. దీనిని కూడా ఉల్లిపాయలకు పట్టేంత వరకు బాగా మిక్స్ చేద్దాం. నేను చేసేటటువంటి ఈ రెసిపీ పర్ఫెక్ట్గా వస్తుందా లేదా అన్నది కూడా నాకు మీరు కామెంట్ సెక్షన్ ద్వారాగా తెలపగలరు. నేను ముందుగా ప్రిపేర్ చేసుకున్నటువంటి 1 కేజీ చికెన్ని ఇందులో వేసుకుందాం. మంచిగా వేగినటువంటి ఉల్లిపాయల పేస్ట్ ఏదైతే ఉందో అది ఈ చికెన్ ముక్కలకి పట్టేంత వరకు ఇలా గరిటెతో బాగా మిక్స్ చేసుకోవాలి. ఒక మాట చెప్పాలనుకుంటున్నాను ఈ వీడియో రూపంలో. నా జీవితంలో మంచి చేసిన వాళ్ళని మర్చిపోను, అలాగే చెడు చేసిన వారిని కూడా మర్చిపోను. ఈ చికెన్ 30% ఉడికిన తర్వాత అడుగు అంటకుండా ఒకసారి గరిటెతో మళ్ళీ ఈ విధంగా తిప్పుకోవాలి. ఇలా కలుపుకోవటం వల్ల అడుగు అనేది అంటదు. ప్లస్ కూర కూడా చాలా నీట్గా మనం అనుకున్నట్లుగా వస్తుంది. ఈ చికెన్ ముక్కలు ఇంకా మెత్తగా ఉడకటానికి నేను ఈ కూరకి సరిపడినటువంటి సాల్ట్ వేస్తున్నాను. ఈ సాల్ట్ ముక్కలకి బాగా పట్టాలంటే గరిటెతో ఒకసారి బాగా కలుపుకుందాం. కపట ఆలోచన కలిగిన వారితో చాలా జాగ్రత్తగా ఉండాలి. అలాగే వారికి చాలా దూరంగా ఉండాలి. ఇది నేను తెలుసుకున్నటువంటి నిజం. ఈ చికెన్ బాగా ఉడికిన తర్వాత కొంచెం కూరకి సరిపడా సన్నమిర్చి కారం నేను తీసుకుంటున్నాను. ఈ కారం ముక్కలకి పట్టేంత వరకు కూడా బాగా కలుపుతూ ఉండాలి. ఈ కారాన్ని ఎంత మంచిగా కలుపుకుంటే ముక్కలకి ఎంత బాగా పడుతుంది, ఇంకా టేస్టీగా ఉంటుంది. కారం కొంచెం ఎక్కువ వేసుకోవటం వల్ల నీసు వాసన అనేటటువంటిది ఈ చికెన్లో రాదు. చూశారు కదా ఏ విధంగా ఎర్రగా ఉడికిందో. అలాగే ముందుగా నేను సిద్ధం చేసి పెట్టుకున్నటువంటి ఎల్లిపాయలు అలాగే పొడి కారం ఇది కూడా కలిపి దీంట్లో వేసుకోవడం జరిగింది. ఇలా వేసుకోవటం వల్ల కొంచెం హెల్తీగా ఉంటుంది. అలాగే కూర ఇంకా టేస్టీగా ఉంటుంది. కూర ఇలా కలిపేటప్పుడు స్టవ్ అనేది లో ఫ్లేమ్లో ఉండాలి. చూశారు కదా ఎలా గ్రేవీగా సాఫ్ట్గా వచ్చిందో. అలాగే కొత్తిమీర కూడా బాగా శుభ్రం చేసుకొని ఈ విధంగా వేసుకోవటం వల్ల స్మెల్ అనేది కూడా చాలా బాగుంటుంది. ఇంకా కూర కూడా చాలా బాగుంటుంది. దీన్ని ఒకసారి మంచిగా కలుపుకుందాం. ఇంకా మీలో ఎవరైతే కొత్తగా ఈ వీడియోను చూస్తున్నారో నా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయండి. ఇలా చేయటం వల్ల నేను మంచి మంచి వీడియోస్ చేయటానికి నాకు కొంత బూస్టింగ్గా ఉంటుంది. సాధ్యమైనంత వరకు మీకు మంచి వీడియోస్ అందించడానికి ఎల్లప్పుడూ ప్రయత్నం చేస్తూ ఉంటాను. దానికి మీ అందరి సపోర్ట్ కూడా ఎప్పుడూ నాకు ఇలాగే ఉండాలని కోరుకుంటున్నాను.
ఈ చికెన్ అనేది బాగా ఉడికిన తర్వాత చివరిగా గరం మసాలా పౌడర్ వేసుకుంటున్నాను. దీన్ని కూడా కొంచెం బాగా మిక్స్ చేసుకుంటే కూర చాలా బాగా వస్తుంది. చూశారు కదా, రెస్టారెంట్ స్టైల్లో నోరూరించేటటువంటి గరం గరం చికెన్ కర్రీ.